నమస్తే అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి మామూలుగా మనం ఇంట్లో కంప్యూటర్ కరెంటు పోయినప్పుడు బ్యాకప్ కోసం వాడతాం కదా, ఆ యూపీఎస్ చెడిపోతే దాన్ని ఎలా రిపేర్ చేయాలి, మరి ఆ బ్యాటరీకి ఛార్జింగ్ ఎలా పెట్టాలి అనేది కూడా మీకు ఈరోజు చూపిస్తాను. సో కొత్తగా చూస్తున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మరి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మామూలుగా వచ్చేసి మీరు యూపీఎస్ ఉంటుంది కదా, దీన్ని యూపీఎస్ అంటారు మామూలుగా. ఇది వచ్చేసి కంప్యూటర్లో మనకు కరెంటు పోతా వస్తా ఉన్నప్పుడు, ఇప్పుడైతే మ్యాక్సిమం ల్యాప్టాప్లు యూస్ చేస్తున్నారు, కానీ అయినా సరే దీని అవసరం ఇప్పుడు కూడా ఉందన్నమాట. పెద్ద ఇన్వర్టర్లు అవి కొనాలంటే 10,000 20,000 అట్లా పడతాయి, ఒక బ్యాటరీ 10,000, మరి యూపీఎస్ అట్లా. ఇది వచ్చేసి కేవలం 2,000 రూపాయలు అట్లా పడుతుంది. దీంట్లో మళ్ళీ మనకు ఛార్జింగ్ బ్యాకప్ పెరిగే కొద్దీ ప్రైజెస్ అయితే మారుతూ ఉంటుంది. ఇది వచ్చేసి చాలా ఓల్డ్ అనమాట, సుమారుగా 3-4 ఇయర్స్ ముందుది. ఇది వచ్చేసి ఇప్పుడు మనకి ఫుల్ డెడ్ అనమాట, అసలు అది పని చేయడంలో. దీంట్లో బ్యాటరీ రిమూవ్ చేసి దానికి మళ్ళీ మనము యాసిడ్ రీఫిల్ చేసి ఛార్జింగ్ పెట్టి ఆ బ్యాటరీ వర్క్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం మళ్ళీ ఒకసారి. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకుందాము. దీన్ని ఓపెన్ చేయాలంటేనా దీనికైతే ఇక్కడ స్క్రూలు ఇచ్చినారండి, ఇక్కడ రెండు మొత్తం 4 అయితే. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాము. పవర్ ప్లగ్ ఒకసారి రిమూవ్ చేయాల్సాము. ఇక్కడ బ్యాటరీ అయితే ఉంది. ఇది వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ అంటాం కదా, ట్రాన్స్ఫార్మరు ఫుల్గా దుమ్ము అయితే ఉంది. దీనికి పవర్ కనెక్ట్ చేసి ఒకసారి ఆన్ చేసి చూపిస్తారు అండి. ఇప్పుడు ఆన్ చేసిన పవర్ సప్లై అయితే ఏం రావట్లేదు దీంట్లో నుంచి. పవర్ అయితే పని చేస్తుంది, చూడండి కరెంట్ అయితే వస్తుంది, కానీ దీంట్లోకి పవర్ రావట్లే. ఇప్పుడైతే ఇది కనెక్ట్ చేసిన. ఈ బ్యాటరీలు ఉన్నాయి కదా, ఈ బ్యాటరీలు రిమూవ్ చేస్తాము. ఇదైతే వెయిట్ చాలా ఉంటుంది అన్నమాట, కాబట్టి దీన్ని అంత ఈజీగా అయితే పైకి లేపలేము. ఇది దీని బ్యాటరీ. దీనికి ఇక్కడ ఇచ్చినాడు కదా హోల్స్ లాగా, వీటిని రిమూవ్ చేద్దాం ఒక్కొక్కటిగా. మొత్తం రిమూవ్ చేసి దీంట్లో మళ్ళీ యాసిడ్ కానీ లేదంటే డిస్టిలరీ వాటర్ ఉంటుంది కదా, అది ఫిల్అప్ చేసుకోవాలా. మొత్తం 1 2 3 4 5 6 హోల్స్ అయితే వస్తాయి దీనికి. ఇక్కడ ఇది వచ్చేసి ఇప్పుడు వచ్చేటి లిథియం బ్యాటరీలు అంటాం కదా, ఇది జస్ట్ యాసిడ్ బ్యాటరీ టైప్. ఇవి డెడ్ అయిపోయిన బ్యాటరీలు ఎట్లా రిపేర్ చేయాలని మాత్రమే ఇది. దీనిలోకైతే మామూలుగా డ్రై బ్యాటరీస్ అంటాము, అంటే ఒకసారి ఇవి చెడిపోతే మళ్ళీ సరిగా వర్క్ కావు. కానీ నేను చెడిపోయిన బ్యాటరీని మళ్ళీ పనిచేసేలాగా దీంట్లో యాసిడ్ పోసి కొద్దిసేపు ఛార్జింగ్ పెట్టి చూద్దాము. ఇప్పుడు దీన్ని చెక్ చేసేదానికి చిన్నది 12 volts ఫ్యాన్ అవుతుంది నా దగ్గర. ఈ ఫ్యాన్ పెట్టి ప్లస్ మైనస్ కనెక్ట్ చేసి చూస్తా.
వర్క్ అవుతుందో లేదని. అంటే పూర్తిగా డెడ్ అయిపోయింది బ్యాటరీ, అసలు ఫ్యానే తిరగట్లేదు అండి. సో వీటికి యాసిడ్ వేయడానికి చూడండి, దీని ప్రైస్ వచ్చేసి మార్కెట్లో 40 రూపీస్ అట్లా ఉంటుంది. ఇది వచ్చేసి పెద్ద పెద్ద బ్యాటరీకి వాడే యాసిడ్ అన్నమాట. ఇది దీంట్లోనే డిజిటల్ వాటర్ కానీ బిస్లరీ వాటర్ అని ఉంటుంది ఒకటి, అది పెద్ద బ్యాటరీలకు వేసేది, అది కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అది వచ్చేసి కాస్ట్ అరౌండ్ 30 రూపీస్ అట్లా పడుతుంది, కానీ ఇది పవర్ఫుల్ అన్నమాట. ఇది వేసి చూద్దాము. సో దీన్ని ఇంజెక్ట్ చేయడానికి చిన్నది ఇంజెక్షన్ అయితే తీసుకొచ్చిన, ఎందుకంటే ఈ హోల్స్లో సరిగా పోదన్నమాట మనం డైరెక్ట్గా వస్తే. అన్నింట్లో ఫుల్గా పోసుకోవాలి మనం దీనికి. ఇప్పుడు దీనికి ఇక్కడ పవర్ సప్లై ఉందని చెప్పాను కదా, ఈ పవర్ సప్లై దగ్గరే ఫ్యూజ్ అయితే ఇచ్చినాడు. ఈ ఫ్యూజ్ ఒకసారి ఓపెన్ చేసి లోపల ఎట్లా ఉందో చూపిస్తాను మీకు. ఇక్కడ ఇది గట్టిగా ప్రెస్ చేస్తే ఫ్యూజ్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇది ఫ్యూజ్. ఇది ఫ్యూజ్ కూడా బాగుందా లేదా ఒకసారి చూసుకుందాము. ఫ్యూజ్ అయితే బాగానే ఉంది. దీనికి వచ్చేసి ఆల్టర్నేట్ ఇంకొక ఫ్యూజ్ అయితే ఇస్తాడు, అంటే మనకి అప్పటికప్పుడు ఒకవేళ కాలిపోయినా సరే ఈ సేఫ్టీగా ఉండే ఫీజ్ అయితే మనకు యూజ్ అవుతుంది. అంటే ఈ ఫీజు కూడా బాగానే ఉంది. సో దీన్ని మార్చి చూద్దాము. ఇక లోపల హోల్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఉందండి, ఇక్కడ ఇది ఫీజ్ బాక్స్. అంటే ఎక్కడన్నా కరెంటు అప్ అండ్ డౌన్ వచ్చినప్పుడు ఈ ఫీజు మాత్రం కాలిపోతాయి. సో మళ్ళీ ఎట్లుంది అట్లా పెట్టేద్దాము. ఇట్లా పెట్టి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి దీన్ని. ఇక్కడ ఇచ్చాను సింబల్, యూజ్ ఓన్లీ విత్ 250 వాట్స్ ఫ్యూజ్. ఇట్లా పెట్టేసి గట్టి ప్రెస్ చేసేసి ఓకే అయిపోయింది ఇది. ఇప్పుడు దీంట్లో ట్రాన్స్ఫార్మర్ ఉందని చెప్పాను కదా, ఆ ట్రాన్స్ఫార్మర్ గురించి ఒకసారి తెలుసుకుందాము. ఇది వచ్చేసి ప్లస్ టెర్మినల్, ఇది మైనస్ వచ్చేసి బోర్డుకి అయితే ఇచ్చినాడు. ఇక్కడైతే చిన్న స్పీకర్ అయితే ఉంది చూడండి, ఇది ఆన్ చేసినప్పుడు కీ కనర్చేది ఇదే అనమాట. ఇది వచ్చేసి ఎల్ఈడి లైట్, ఇది వచ్చేసి ఇంకా స్విచ్. ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఇక్కడ బ్లాక్ టెర్మినల్ ఒకటి ఇచ్చినాడు, బ్లూ అయితే ఒకటి ఇచ్చినాడు. ఇది రిమూవ్ చేసేసాం. ఇది కూడా ఇక్కడ రాసినాడు చూడండి, ఒకవేళ మనము మిస్టేక్ అయిపోయినా కూడా ఇక్కడ చూసి తెలుసుకోవచ్చు. బ్లూకి బ్లూ, బ్లాక్ పెట్టాలా. ఒకవేళ రాంగ్ ఇచ్చినామంటే మొత్తం బోర్డే షార్ట్ అయిపోతుంది. ఇంకా ఇవి కూడా రిమూవ్ అవుతాయి, ఒకసారి చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ ఇది కూడా రిమూవ్ అయిపోయినాయి. దీని సాకెట్స్ వచ్చేసి ఇవన్నీ కూడా ట్రాన్స్ఫార్మర్లోంచి వచ్చిన వైర్లు అనమాట, అంటే ఛార్జింగ్ ఎక్కడానికి అట్లా. ఇది వచ్చేసి ఇక్కడ మనకి అవుట్పుట్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించినవి. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ కూడా రిమూవ్ చేద్దాం ఒకసారి. గట్టి ఇట్లా లాగితే ట్రాన్స్ఫార్మర్ మొత్తం కూడా బయటకు అయితే వచ్చేస్తుంది. చూడండి, ఇది మెయిన్ ట్రాన్స్ఫార్మర్. ఇది లేకపోతే అసలు ఆ బోర్డే పనిచేయదనమాట. దీంట్లోంచి పవర్ సప్లై కావాలన్నా, బ్యాటరీలో నుంచి 220 volts పవర్ సప్లై రావాలన్నా అంతా కూడా ఈ ట్రాన్స్ఫార్మర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ వైర్లు ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి
ఒకటి ఇట్లా ఛార్జింగ్ ఎక్కడానికి ఇక్కడ ఇచ్చినటువంటి బ్లూ కలర్ ఛార్జింగ్ ఎక్కడానికి, ఇక్కడ బ్లాక్ ఇది వచ్చేసి అవుట్పుట్ అనమాట. అంటే బయటికి మనము కనెక్ట్ చేస్తాం కదా, అవి అవుట్పుట్. ఇవి బ్లాక్ మరియు వైట్, ఇవి రెండు కూడా అవుట్పుట్. సో వీటిని మళ్ళీ కనెక్ట్ చేసి ఒకసారి బ్యాటరీ కనెక్ట్ చేసి చూద్దాము. బ్యాటరీ అయితే ఛార్జింగ్ పెట్టినాము కొద్దిసేపు. సో ఇప్పుడు వచ్చేసి దీనికి మొత్తం కూడా మూతలు పెట్టేసి బ్యాటరీ కనెక్ట్ చేద్దాము. ఇవి రబ్బర్లు ఎందుకంటే లోపల ఉన్న యాసిడ్ ఉంటుంది కదా, యాసిడ్ మొత్తం బయటికి వెళ్ళిపోకుండా రబ్బర్లు అయితే వేసుకోవాలా. మనకు ఛార్జింగ్ ఎక్కేటప్పుడు కూడా రబ్బర్లు బయట దొబ్బేస్తుంది. సో అందుకనే వీటికైతే మళ్ళీ మూతలు కూడా పెట్టుకోవాలి మనం కరెక్ట్గా. కొన్ని మూతలు రిమూవ్ చేసేటప్పుడు పగిలిపోయినాయి, అయినా సరే ఏం కాదు. చూడండి, ఈ పైన ఈ ప్లాస్టిక్ ఉండడం వల్ల ఇది పైకి లేసి రాదనమాట. అందుకని ఖచ్చితంగా అయితే మూతలు పెట్టుకోవాలా. నాకు తెలిసి ఇది ఒక్కటి డౌట్ కొడుతుంది అనమాట, ఇది పైకి లేస్తుంది ఛార్జింగ్ పెట్టినప్పుడు. మిగతాటి అన్నీ బాగానే వర్క్ అవుతాయి అనుకుంటాను. సో ఇప్పుడు ఇంకా బ్యాటరీస్ పెట్టేసి చూద్దాము. ఇప్పుడు ఇంకా దీనికి బ్యాటరీ లోపల పెట్టేసి ప్లస్ మైనస్ టెర్మినల్ కనెక్ట్ చేసి ఆన్ చేద్దాం ఒకసారి. బ్యాటరీ అయితే పెట్టేసిన, పెట్టేసి ఇంకా ప్లస్ ఇది మైనస్ ఇది కనెక్ట్ చేసి ఇంకా క్లోజ్ చేసి దీనికి టైట్ చేద్దాం మొత్తం కూడా. ఎందుకంటే కాల్ ఛార్జింగ్ ఎక్కేటప్పుడు ఆ బ్యాటరీలోని యాసిడ్ అట్లా బయట వచ్చినా కూడా డేంజరు. అందుకని దీన్ని కనెక్ట్ చేసి మొత్తం డోర్ మూసేసి మళ్ళీ ఆన్ చేద్దాం. ఇవన్నీ మొత్తం కూడా నట్లు వేసిన తర్వాత ఇప్పుడు ఆన్ చేస్తాం. చూడండి, ఒకసారి ప్రెస్ చేస్తే జస్ట్ సౌండ్ వస్తుంది. గట్టిగా ఒక 3 సెకండ్స్ అట్లే పట్టుకుంటేనా ఇప్పుడు యూపీఎస్ ఆన్ అయిపోయింది. ఇప్పుడు దీని నుంచి వోల్టేజ్ వస్తుందా లేదా అనేది చూద్దాం. దీన్ని బట్టి ఇక్కడ ఇప్పుడు ఇది బ్యాకప్ అనమాట, అంటే పవర్ ఆఫ్ అయిపోయినప్పుడు. ఇప్పుడు దీనికి పవర్ ఆన్ చేద్దాము అండి. స్విచ్ ఆన్ చేస్తానే ఇక్కడ ఎల్లో లైట్ బ్లింక్ అయ్యేది ఆఫ్ అయిపోవాలా. కంటిన్యూ ఆన్లో ఉంటే ఇప్పుడు ఛార్జింగ్ ఎక్కుతా అన్నట్టు దీనికి సింబల్. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తే మళ్ళీ సౌండ్ వస్తుంది చూడండి. అంటే ఇప్పుడు యూపీఎస్ ఆన్లో ఉంది కరెంట్ లేకుండా. మొత్తానికైతే పనికిరాని బ్యాటరీని పనికొచ్చేలాగా మనం యాసిడ్ వేసి రెండుసేపు ఛార్జింగ్ పెట్టుకుంటానే ఆన్ అయిపోయింది. సో దీన్ని ఇంకా 1 అవర్ అట్లా ఛార్జింగ్ పెట్టేసి నార్మల్ రెగ్యులర్గా వాడుకోవచ్చు. సో మళ్ళీ కొత్త బ్యాటరీ కొనాలంటేనే మనకి అరౌండ్ సుమారుగా ఒక 1200 కానీ 1300 కానీ అవుతుంది. అదే మన దగ్గర బ్యాటరీ డ్రై అయిపోయినా సరే దీంట్లో యాసిడ్ వేసుకొని కొద్దిసేపు ఛార్జింగ్ పెట్టి మళ్ళీ రన్నింగ్లో పెట్టుకోవచ్చు మనము. కానీ బ్యాకప్ ఎంతసేపు వస్తుంది అనేది ఇంకా చెక్ చేయాలా. అది మీకు కుదిరితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మొత్తానికి వీడియో ఇదనమాట. పనికిరాని బ్యాటరీని ఈరోజు ఒక 40 రూపాయలు ఖర్చు పెట్టి యాసిడ్ తెచ్చుకొని మళ్ళీ దాన్ని పనికొచ్చే బ్యాటరీ లాగా అయితే రెడీ చేసుకున్నాము. సో ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మరియు మరింత మందికి అయితే షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్వర్టర్స్ కానీ చిన్న చిన్న యూపీఎస్లు కానీ 2000 మనం ఖర్చు పెట్టి కొనుక్కుంటాము. తర్వాత పని చేయలేదంటే ఇంకా దాన్ని బ్యాటరీ కొత్తది తెచ్చుకొని అమౌంట్ అయితే మళ్ళీ ఇన్వర్టర్లో 2000 ఇన్వర్టర్ అయితే బ్యాటరీనే 1400 పడుతుంది. అంటే సుమారుగా 80% బ్యాటరీకే అయిపోతుంది అనమాట. సో అందుకని ఆ బ్యాటరీని మళ్ళీ మనము రెడీ అయ్యేలాగా తయారు చేసుకోవచ్చు. సో
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.